హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే క్యాప్సికమ్తో బజ్జీలు అయితే వేస్తున్నానండి. తెలియని వారు ఎవరైనా చూస్తే వేసుకుంటారని అయితే చేస్తున్నాను. ముందుగా శనగపిండి జల్లి పట్టుకొని దాంట్లో కొద్దిగా జీలకర్ర వాము వేసుకోవాలి. క్యాప్సికమ్ కారం ఏమి ఉండదు కాబట్టి కొంచెం కారం పొడి, ఉప్పు తగినంత, సోడా పొడి అయితే వంట సోడా కొద్దిగా వేసుకోవాలండి. తర్వాత ఇంక వాటర్ వేసుకొని మనం మొత్తం కలుపుకోవాలి. మళ్ళీ పలచగా లేకుండా గట్టిగా లేకుండా కలుపుకోవాలి. ఇంకా క్యాప్సికమ్ని మొత్తం కట్ చేసుకోవాలి. లోపల ఉండేదంతా తీసేసి ఓన్లీ క్యాప్సికమ్ని మాత్రం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ స్టఫ్ మనం పెట్టుకోవాలంటే కట్ చేసుకోవచ్చు. సన్నగా ఆనియన్స్ తరుక్కొని కొంచెం ధనియాల పొడి, కారం పొడి, గరం మసాలా అయితే వేసి కలుపుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ స్టఫ్ క్యాప్సికంలో పెట్టి ఇంకా పిండిలో అయితే ముంచేసి ఆయిల్లో వేసేసుకోవాలి. ఇలా లేకపోయినా నార్మల్గా అయినా వేసుకోవచ్చు, స్టఫ్ ఏం అవసరం లేదు. నేనైతే స్టఫ్తో ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా బాగుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.